ఆయన్ని దానిలో నా బాధ్యత లేదు అన్నట్టుగా మాట్లాడాడు ఆయన. హ్మ్. అంటే చాలా ఇన్నోసెంట్ నేను. నాకెవరో చెప్తే తెలుసుకున్నాను. తర్వాత బాధపడ్డాను. ఓ 25,00,000 ఇద్దాం అనుకున్నాను. ఇలా మాట్లాడాడాయన. ఎక్కడా కూడా తన వైపు నుంచి అంటే వాళ్ళక్కడ ప్రోగ్రామ్ చేయాలి అనుకోవటంలోనే తప్పుంది. మీరు ప్రోగ్రామ్ చేయాలనుకున్నప్పుడు ఏ స్కేల్‌లో చేయదలుచుకున్నారు? అక్కడ ప్రజలకు ఇబ్బంది జరుగుతుందా? లేదా? ఇవన్నీ ఆలోచించి కదా మీరు నిర్ణయం తీసుకోవాల్సింది. అలా కాకుండా మీ అంతట మీరు నిర్ణయాలు తీసేసుకొని అక్కడ ఎవరు చచ్చిపోతే వాళ్ళ కర్మ అంటే ఎలాగా? ఖచ్చితంగా మీ బాధ్యత ఉంది. హ్మ్. ఎవరైతే ఆ ప్రోగ్రామ్ డిజైన్ చేశారో వాళ్ళు రెస్పాన్సిబుల్ దానికి. కేవలం 'అల్లు అర్జున్‌ని' థియేటర్ యాజమాన్యాన్ని పెట్టడం కాదు. ఈయన్ని ఏ11గా పెట్టారు. ఆ మధ్యలో ఎవరెవరు ఉన్నారనేది ఇంకా బయటకు రాలేదు. అవును. ఈ డిజైన్ చేసినటువంటి వాళ్ళు కూడా ఉండొచ్చు. సో వాళ్ళందరినీ అరెస్ట్ చేయాలి. వాళ్ళందరినీ తీసుకెళ్ళాలి. వాళ్ళందరినీ కరకడాలనకాలు పెట్టాలి. ఇది ఇండస్ట్రీకి ఒక గుణపాఠంగా ఉపయోగపడుతుంది. హ్మ్. రేపెప్పుడైనా ఫర్దర్‌గా ఆయన ఒక మాట అన్నాడు. క్రాస్ రోడ్స్‌లో సినిమా చూడటం తప్పేం కాదు. మేము ప్రతి హీరో చేసేదే ఇది రెగ్యులర్‌గా. ఇదొక కల్చర్ ఉంది ఇండస్ట్రీలో. అందులో భాగంగానే నేను వెళ్ళానండి. వాళ్ళెవరు కూడా బయట గొడవ చేయరు. థియేటర్ లోపలికెళ్ళిపోతారు. థియేటర్‌లోకి రహస్యంగా వెళ్ళిపోతారు. ఆడియన్స్‌కి కూడా తెలీదు. హ్మ్. సడెన్‌గా వాళ్ళు అపియర్ అవుతారు. థియేటర్ లోపలే జరుగుతుంది కాబట్టి ఎవరి సీట్‌లో వాళ్ళుంటారు. ఎవరు ఏ గోల చేసినా అక్కడి వరకే పరిమితం అవుతుంది. అరుస్తారు కాసేపు, గొడవ చేస్తారు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత సద్దుమణుగుతుంది. సినిమా మొదలవుతుంది. ఆయన వెళ్ళిపోతాడు. ఇది జనరల్‌గా జరిగే పద్ధతి. దానికి భిన్నంగా మీరు థియేటర్ బయట గొడవ పెట్టారు. థియేటర్ బయట ప్రోగ్రామ్ పెట్టారు. అది మాత్రమే కాకుండా మీ అభిమానులు థియేటర్ దగ్గరికి రమ్మని పిలిచారు. వీళ్ళందరూ రావడంతో ఒక తొక్కిసలాట జరిగిందక్కడ. అక్కడున్న స్పేస్ చాలా తక్కువ. ఆ థియేటర్ లోపలికి వెళ్ళాల్సినటువంటి ఆడియన్స్‌కే నిలబడటానికి చోటు లేదక్కడ. మీరు అదనంగా జనాలను తీసుకొచ్చారు. దీనికి బాధ్యత వహించాలి గదా మీరు. మీరు ఒక వ్యాపార ప్రయోజనం కోసం చేశారది. దీన్నొక ఈవెంట్‌గా మార్చి, ఆ ఈవెంట్‌ని ప్రమోట్ చేసుకోవడం ద్వారా సినిమాకు ఒక బజ్ క్రియేట్ చేయాలనేది మీ వ్యూహం. అందుకని మీ వ్యాపార ప్రయోజనం కోసం ఒక మహిళని చంపేసే రైట్ ఎవరిచ్చారు మీకు? అందుకని ఇప్పటికైనా సరే కన్ఫెసివ్ టోన్‌తో మాట్లాడాలాయన. హ్మ్. జరిగిన దానిలో మా డిజైనింగ్ లోపం ఉంది. మా బాధ్యత ఉంది అని ఖచ్చితంగా మాట్లాడాలి. ఆయనకి సంబంధమే లేదు. ఆయనకు అమాయకుడు. ఆయనకేం తెలీదు అని మాట్లాడితే ఎలాగా? కోర్టులో కూడా అదే మాట్లాడారు వారి తరఫున న్యాయవాదులు. హ్మ్. ఆయన ప్రమేయం ఏముంది? నేరుగా ఆయన ప్రమేయం ఉందా అంటే ఆయన రావటం వలన జరిగిందది. ఆయన రావటము, ఆయన బహిరంగంగా అంటే ఓపెన్ ప్లేస్‌లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించటం వలన జరిగిన ఇబ్బంది. అలాగే ఆయన టీమ్, ఆయన అభిమానులందరికీ మెసేజ్‌లు పంపించడం వలన జరిగిన ప్రమాదం అది. ఈ మొత్తం డిజైన్ చేసింది ఎవరు? నిర్మాతలకు తెలియకుండా జరిగిందా? వాళ్ళు కూడా ఇన్వాల్వ్ చేయాలి దీనిలో. చేస్తే ఏంటంటే ఒక గుణపాఠంగా ఉంటుంది. ఫర్దర్‌గా ఎవరైనా ఇలాంటి ఈవెంట్స్ చేస్తే వాళ్ళు బాధ్యతగా వ్యవహరిస్తారు కనీసం. ఇదొక గుర్తుంటుంది. అల్లు అర్జున్ లాంటి వాడే జైలుకెళ్లాల్సొచ్చింది. కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఏర్పాట్లు చేయండిరా. అక్కడ జనాలు ఇబ్బంది పడే పరిస్థితి ఉందా లేదా చెక్ చేయండి ముందు. ఎంతమందిని మనం అక్కడ అకామిడేట్ చేయగలం అంతమంది వచ్చేలాగానే ప్లాన్ చేయండి. అంతకంటే తగ్గాలి తప్ప పెరగకూడదు. మీరు ఒక మానియా క్రియేట్ చేయాలనుకున్నారు. ఒక ఫేవర్ క్రియేట్ చేయాలనుకుని ఇలాంటి పూనకపు కార్యక్రమాలకి తెరలు లేపారు మీరు. హ్మ్. కారణం ఏమిటి? ఆయన బ్రెయిన్‌లో ఇది రన్ అవుతోంది. మనం ఏదో మాట్లాడేసాం కానీ, మనం మాట్లాడిన మాటల్లో కొంత గందరగోళం ఉందనేది ఆయన రియలైజ్ అయ్యాడు. రెండోది ఆయన మొదటే దీనికి సంబంధించి ఏదో నిర్ణయం తీసుకొని ఉంటాడు. కానీ ఏం జరగదులే అన్న జరిగితే చూసుకుందామని ఆయనతో ఉన్నటువంటి ఇతర ప్రజలు చెప్పి ఉండటం చేత ఆగి ఉంటాడు. ఆగుండొచ్చు కూడా. ఓకే. అంటే మనం నెగెటివ్ సైడ్ ఎందుకు చూడాలి? పాజిటివ్ యాంగిల్‌లో కూడా మాట్లాడుకుంటే అది కూడా ఏదో బ్రెయిన్‌లో రన్ అవుతోంది ఆయనకి. ఆ రన్ అవుతున్నటువంటి ప్రెషర్ చూపించాడాయన ఆ ఈవెంట్‌లో. సో, ఒక క్రైసిస్ ఉంది వాళ్ళకి తెలుసు. ఏదో సంథింగ్ ఏదో జరగబోతోంది అనే విషయానికి సంబంధించి వాళ్ళకొక ప్రాథమిక జ్ఞానం ఉంది. అందులో భాగంగానే జరిగిందిది. సార్ అలాగే అంటే ఇప్పుడు ఫ్యాన్స్ అయితే ఇంకొన్ని బయటకు తీస్తూ మాట్లాడుతున్నారు సార్. అంటే 'హత్రాస్', 'బోలేబాబా' ఆ తొక్కిసలాటలో 121 మంది చనిపోయినప్పుడు మరి 'బోలేబాబుని' ఎందుకు అరెస్ట్ చేయలేదు? 'రాజమౌళి పుష్కరాల్లో' అంతమంది చనిపోయినప్పుడు 'చంద్రబాబు నాయుడు' గారిని ఎందుకు అరెస్ట్ చేయలేదు?
ఇవన్నీ బయటకు తీస్తున్నారు. మరి ఇప్పుడు అల్లు అర్జున్ ఎందుకు అరెస్ట్ చేస్తున్నారని క్వెషన్ చేస్తున్నారు వాళ్ళ తరపు నుంచి. దీనికి మీ సమాధానం? అంటే ఒకటండి, చనిపోలేదు అని చెప్పగలరా వీళ్ళు? అంటే గతంలో చేయలేదు కాబట్టి ఇప్పుడు కూడా చేయకూడదు, చంపేసినా చేయకూడదు అంటే ఎలాగా? ఆ రోజున చేయకపోవటం అనే దాని మీద క్వెషన్ చేయండి. ఆ రోజున చేయలేదు కాబట్టి ఈ రోజున కూడా చేయకూడదు అనటం తప్పు. ఇప్పుడు ప్రభుత్వాలు కూడా చట్టసభలు కూడా ఇలాగే తయారైనాయి. హ్మ్. ఒక రోడ్డు బాలేదండి, ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు, కాలువలు రోడ్డు మీద ప్రవహిస్తున్నాయి, చాలా ఇబ్బందిగా ఉంది అని ఎవరైనా చట్టసభలో మాట్లాడితే అది మేము చూస్తాము, కంట్రోల్ చేస్తాము, మా ప్రయత్నం మేము చేస్తాము, ప్రజలకి అసౌకర్యం కలిగించము, కొంచెం టైం తీసుకుని చేద్దాం, అది డెఫినెట్గా పర్సూ చేస్తాం మీరు చెప్పిన ఇష్యూ అనేది సమాధానం. కానీ గౌరవ మంత్రి గారు ఏం చెప్తారంటే, మీరు అధికారంలో ఉండగా ఏం పీకారు అంటాడు ఆయన. దాని మీద గొడవ జరుగుతుంది, అసలు ప్రశ్న పక్కకెళ్ళిపోతుంది. ఇదే జరుగుతోంది చట్టసభల్లో. ఓకే. అదే ధోరణిలో ఇప్పుడు గతంలో చంద్రబాబుని అరెస్ట్ చేయలేదు, లేకపోతే ఇంకో చోట జరిగిన తొక్కిసలాట గురించి అనేక చోట్ల అనేక రకాలుగా రాజకీయ సభల్లో కూడా తొక్కిసలాటలు జరిగి జనాలు చచ్చిపోయిన సందర్భాలు ఉన్నాయి. మనకి ఈ తొక్కిసలాటలో జనం చచ్చిపోయారు అనగానే జలియన్ వాలాబాగ్ గుర్తొస్తుంది. హ్మ్. ఆ మీటింగ్ నుంచి బయటకు వెళ్ళే గేట్ లేక వాళ్ళందరూ లోపల కాల్పులకు గురై చనిపోవటం మనకు తెలుసు.